హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ 2024 సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. బిఎస్ఎన్ఎల్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కోసం రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేసిందనమాట. దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ అంటే ఎవరెవరు ఎలిజిబుల్, ఏ విధంగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు, ఏ విధంగా చేస్తారు, దీనికి శాలరీ ఎంత, ఇలాంటి అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి బిఎస్ఎన్ఎల్ వచ్చేసి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. రిక్రూట్మెంట్ టైప్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇక్కడ చూద్దాం ఎవరెవరు ఎలిజిబులో. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి టెలికామ్ ఆపరేటర్స్ టోటల్ వచ్చేసి 558 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ వచ్చేసి 558 పోస్ట్స్ ఉన్నాయి. ఈ 558 పోస్ట్కి టెలికామ్ ఆపరేటర్స్కి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, టెలికామ్ ఆపరేటర్స్కి ఎక్కువ ఉన్నాయి. ఆ టెలికామ్ ఆపరేటర్స్కి అప్లై చేయాలంటే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలంటే ఇక్కడ చూడండి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ మినిమం 60% మార్క్స్ ఆన్ ఏ రెగ్యులర్ ఫుల్ టైమ్ బేసిస్ ఇన్ ఎనీ ఫాలోయింగ్ డిసిప్లిన్. అంటే ఈ ఫాలోయింగ్ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ నుంచి అయినా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ కానివ్వచ్చు, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ 60% మినిమం మార్క్స్ కానీ మనం తెచ్చుకో ఉంటే దీనికి ఎలిజిబుల్ అనమాట. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయినా ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్. ఈ బ్రాంచెస్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫుల్ టైం డిగ్రీ అంటే ఫుల్ టైం బేసిస్లో డిగ్రీ కంప్లీట్ చేసి 60% ఉన్నట్లయితే మనం ఈ టెలికామ్ ఆపరేటర్స్కి అయితే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫైనాన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్, చార్టెడ్ అకౌంట్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ రెండిట్లో ఎవరైతే ఈ రెండింటిని కంప్లీట్ చేస్తుంటారో విత్ 60% మార్క్స్తో ఈ రెండింటిని ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి ఫైనాన్స్ ట్రైనింగ్ అయితే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సివిల్ అనమాట. ఈ సివిల్ చూడండి. ఓకే, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ 60% మార్క్స్ ఆన్ రెగ్యులర్ టైం ఫుల్ బేసిస్. అంటే మీరు సివిల్ ఇంజనీరింగు ఫుల్ టైం బేసిస్లో చదివి 60% మార్క్స్ కానీ మీకు వచ్చినట్లయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్కి ఎలిజిబుల్. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా, ఇక్కడ కూడా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి 60% మార్క్స్ వచ్చినట్లయితే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి ఎలిజిబుల్ అనమాట. అయితే వీటిలో టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎగ్జామ్ ఎలా జరుగుద్దో చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి టెలికామ్ ఆపరేటర్స్కి 450 పోస్ట్స్ అయినా ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రైనీకి వచ్చేసి 84, సివిల్ ఇంజనీర్కి వచ్చేసి 13, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 11 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఎక్కువ ఈసీ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ బాగుందన్నమాట. అంటే ఈసీ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. నార్మల్గా మన పిఎస్యూస్తో చూసినట్లయితే ఈసీ వాళ్ళకి కొన్ని తక్కువ జాబ్స్ ఉంటాయి. బట్ బిఎస్ఎన్ఎల్లో మనకి ఈసీ వాళ్ళకి వచ్చేసి 450 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే బాండ్ ప్రొబేషన్ పీరియడ్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ షెల్ బి ఎగ్జిక్యూట్ ఏ బాండ్ ఇన్ ది ఫార్మాట్ యాజ్ స్పెసిఫైడ్. అంటే మీకు ఒకవేళ ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్ వచ్చినట్లయితే 5 ఇయర్స్ బాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి 5 ఇయర్స్ బాండ్. ఈ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అనమాట. 2 ఇయర్స్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్. మీరు ఈ బాండ్ కానీ బ్రేక్ చేస్తే 8 lakhs to 9 lakhs అయితే మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మీకు ఒక్కసారి ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇంజనీరింగ్ జాబ్ మీరు మొదలుపెట్టిన డేట్ నుంచి 5 ఇయర్స్ వరకు బాండ్ అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో మీరు బాండ్ బ్రేక్ చేస్తే 8 or 9 lakhs అయితే మీరు ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది అనమాట బిఎస్ఎన్ఎల్ వారికి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ట్రైనింగ్ పీరియడ్ చూద్దాం. కామన్ మేనేజరల్ ట్రైనింగ్ వచ్చేసి 13 వీక్స్ ఉంటుంది అనమాట. అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఫైనాన్షియల్ చార్టెడ్ అకౌంట్స్ ఇవి ఎవరైతే చదువుంటారో వాళ్ళకి 13 వీక్స్ కామన్ మేనేజరల్ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ మెథడ్ టు ఫంక్షనల్ స్ట్రీమ్స్, మిగతా స్ట్రీమ్స్ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా 13 వీక్స్ అయితే
మనకి ట్రైనింగ్ ఉంటదనమాట. అంటే కామన్ ట్రైనింగ్. నెక్స్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్‌కి వచ్చేసరికి 26 వీక్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటదనమాట. ఓకేనా? 26 వీక్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటది. మనకి 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనల్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా వీళ్ళు పరిగణిస్తారనమాట. అప్ టు 2 ఇయర్స్ మనం ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటాం కాబట్టి, మనం ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నట్టే లెక్కనమాట. ఓకే. నెక్స్టు ఇక్కడ చూడండి, పే స్కేల్ వచ్చేసి 24,900 నుంచి 50,500 మధ్యలో మనకైతే స్టార్టింగ్ పే ఉంటదనమాట. స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 24,900 నుంచి 50,500 మధ్యలో ఉండొచ్చనమాట. ఇది బీఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది ప్రాబబ్లీ ఎగ్జామ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ డేట్స్ అన్నీ ఇక్కడుంటాయి. మనకి ఈ రిలీజ్ వచ్చేసి 26థ్ అయిందనమాట. ఫిబ్రవరి 26థ్ మనకి వచ్చింది. బట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి చూపిస్తా చూడండి మీకు. సారీ, ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఐ థింక్ 7th ఏప్రిల్ టు 12th ఏప్రిల్ అనమాట. అంటే ఇంకా ఎగ్జామ్ డేటు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఫర్దర్‌గా వాళ్ళు ఇంకొక అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి 7th ఏప్రిల్ టు 12th ఏప్రిల్ మధ్యలో అయితే మనకు ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జ్డ్ పీడిఎఫ్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లింకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మరియు నా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఇస్తాను. చూడండి కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.